అమ్మ మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వాళ్ళ యొక్క విధానంలో ఇవాళ గనక చూసుకున్నట్లయితే ప్రతి విషయంలోనూ శ్రమ అధికంగా ఉన్న ఫలితం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఏదన్నా విషయంలో మీరు పట్టుబట్టి సాధించడానికి గత కొద్ది కాలంగా చేస్తున్న ప్రయత్నాల్లో అది రుణాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే గృహాన్ని అభివృద్ధి చేసుకునే నిమిత్తం కావచ్చు, లేకపోతే కొత్త వస్తువుల కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు చాలా అధికంగా ఉన్నా ఆ విషయంలో మీకు వ్యక్తుల యొక్క సహకారం అనేది చక్కగా లభ్యమవుతుంది. అంటే ముఖ్యంగా ఈ విషయంలో మీకు లభ్యమయ్యే సహకారం కూడా కుటుంబ సభ్యులతో కానీ, లేకపోతే ముఖ్యంగా ఇంకెవరన్నా మీ యొక్క ఆత్మీయులైన మిత్రులతో కానీ, బంధువర్గంతో కానీ ఈ రోజున సంప్రదించి వారి యొక్క సలహా సంప్రదింపులతో కానీ, ఆర్థిక సహకారంతో కానీ చక్కగా మీరు సాధిద్దాం అనుకున్న ఫలితాలని సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వృషభ రాశి. అమ్మ తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ వృషభ రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ప్రతి విషయంలోనూ పెట్టుబడుల కొరకు ఎక్కువ ఆలోచిస్తారు. ఆ చేసే ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు కావాల్సిన వ్యక్తుల కొరకు, అంటే సంతానం కావచ్చు, ఆత్మీయుల కొరకు కానీ మీరు ఇన్వెస్ట్ చేయడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ఆ నేపథ్యంలో కమ్యూనికేషన్ రిలేటెడ్గా కూడా ఇబ్బందులు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు పడుతూ ముందుకు పెడతారు. దానికి తగిన ఆర్థిక సలహా సంప్రదింపులు ఇతరులను అడగకుండా మీ అంతటి మీరు చేయడానికి కూడా కొన్ని ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. దానికి సంబంధించిన రుణ సదుపాయాల కొరకు ఉన్నత స్థాయి వ్యక్తుల్ని సహకరించడానికి, వారి యొక్క సలహా తీసుకోవడానికి, ఉన్నత వ్యక్తుల్ని కలవడానికి చేసే ప్రయత్నాల్లో ముఖ్యంగా తండ్రి, పెద్దలు మొదలగు వారితో కలిపి చర్చలు చేసి గృహంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు లాంటివి ఉన్నాయి. మిథున రాశి. అమ్మా మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా అనుకూలంగా పెట్టుకోవడానికి, గృహంలో మీ ముఖ్యమైన బంధువర్గం రాకపోకలు, అలాగే వారి కొరకు సౌకర్యాలు ఏర్పరచడానికి, ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ వారితో కలిపి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి, కుటుంబంలో అవసరమైన వాహనాలు కానీ లేకపోతే గృహాన్ని అందంగా మలచడానికి కానీ ప్రయత్నాలు లాంటివి అధికంగా చేస్తారు.